రేవంత్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని నిజామాబాద్ జిల్లా రైతులు మండిపడ్డారు. అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో వడ్లను కొనుగోలు చేసి ఉంటే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో గత 50 రోజుల నుంచి ఈ యొక్క ప్రాంతంలో వరి కోతలు కోసి మరియు కల్లాల వద్ద కొనుగోలు సెంటర్ల వద్ద కుప్పలు పోయి ఆరబెట్టడం జరిగింది. ఆరబెట్టి మ్యాచర్ వచ్చినాయి. మ్యాచర్ వచ్చి కూడా ఇప్పటికీ కొన్ని సెంటర్లలో నెల రోజులు గడుస్తూ ఉన్నా, 20 రోజులు గడుస్తూ ఉన్నా, 15 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కానీ తూకాలు వేస్తలేరు. తూకాలు వేసిన వడ్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున వేలాది బస్తాలు ఇంకా ఇప్పటికీ కొనుగోలు సెంటర్లే ఉన్నాయి. నిన్న రాత్రి భారీ వర్షం, ఎందుకంటే మొన్నటి నుంచి చెప్తా ఉంది, వాతావరణ శాఖ చెప్తా ఉంది వర్షాలు ఉన్నాయి, ఇమ్మీడియట్లీ రైతాంగానికి ఇబ్బంది జరగకుండా తూకాలు వేసి రైస్ మిల్లర్ పంపించాలని చెప్పి కూడా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ గారు కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ తడిచిన ధాన్యాన్ని, యథావిధిగా ఉన్న తడిచిన ధాన్యాన్ని దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. లేకుంటే ఈ రైతులు పూర్తి స్థాయిలో మునిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బ్యాగుల్ని రైస్ మిల్లర్కి పంపించండి. తూకాలు వేయనటువంటి వడ్లని వెంటనే తూకాలు వేసి యథావిధిగా తడిసిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్కి పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. అదే విషయం ఇక్కడ ఉన్న అధికారులకు మేము అడిగినాం, ఇట్లా వర్షాలు వచ్చేటట్లున్నాయి, మరి ఎట్లా అడ్లు లేపురు జల్దీ కాంటా వేసి ఉన్నాయంటే బస్తాకు 4 కిలో కట్టేస్తాం, మేము లేపుతాం, డీసీఎం తెప్పిస్తాం, లేపుతామని అన్నారు. మీరు సంతకాలు పెట్టి అన్నారు. సంతకాలు ఎక్కడ తీసుకుంటే తీసుకొని పర్వాలేదు, కాకపోతే లేపేరు బస్తాలు ఇవాళ నైటు అని చెప్పినాం. అయినా సంతకాలు తీసుకున్నారు, లేపలేదు. ఇప్పటికీ ఈ పరిస్థితి వచ్చేసింది. ఇంతవరకు కూడా ఈ మెప్ప సెంటర్ వాళ్ళు వాటిని కాంటాక్ట్ పెట్టలేదు. సో నాతో పాటు దాదాపు 100-150 మంది రైతుల యొక్క ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. రాత్రి అతి భారీ వర్షం పడిన కారణంగా అందరి వడ్లు కూడా కాంటాక్ట్ పెట్టినాయి అన్నీ కూడా తడిసిపోవడం జరిగింది. సో రేపటి వరకల్లా ఇవన్నీ కూడా మరి లేఖలు వస్తాయి. ఎటువంటి మరి ధాన్యం పనికి రాకుండా పోతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, అందరూ కూడా దీనిపైన దయచేసి ఆలోచించి రైతుకు ఎటువంటి నష్టం కూడా జరగకుండా మరి ప్రతి రైతుకు కూడా మరి యథావిధిగా ప్రభుత్వం ఎలాగైతే మరి కొంటున్నదో అలాగే అదే రేటుకు ఈ అన్ని అడ్లు కూడా లేపేసి తీసుకెళ్ళి రైతుకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షానికి సంబంధించి అలాగే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడం గురించి రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి రవీందర్? సాయి మాధవి, గత అర్ధరాత్రి నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షంతో ఉన్నపలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వడ్లు నానిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 నెలల పైగా ఈ రైతులకు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు జరుగుతుంది. అనేక ప్రాంతాల్లో ఇంకా ధాన్యం నిల్వ ఉంది. నిల్వ ఉన్నటువంటి ధాన్యాన్ని కొంత మేరకు కాంటాలు చేసినా మరికొంత మేరకు ఇక్కడ నుంచి రైస్ మిల్లకు తరలించకపోవడం వల్ల వడ్లు తడిసి ముద్దయ్యాయి, కాంటాలు అయ్యాయి. పూర్తి స్థాయిలో రైస్ మిల్లకు తరలించి ఉంటే వాళ్ళ రైతు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉండేది కాదు. దాదాపుగా కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 150 లారీలకు సరిపోయేంత వరకు ధాన్యం నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో గత 8 రోజుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. సంచుల్లో అట్లాగే ఉంచడం జరుగుతుంది. ఒకేసారి వర్షం రావడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కాక గన్ని బ్యాగులు ఉన్నటువంటి రైస్ మిల్లర్లు, అదేవిధంగా గన్ని బ్యాగుల కొరత చూపిస్తున్నటువంటి లారీ యజమానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 8 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు జరిగింది, కాంటాలు కావడం జరిగింది. కాంటాలైనటువంటి బస్తాలు రైస్ మిల్లర్ కి తరలించకపోవడం,
నిర్లక్ష్యం వల్ల రైతులు ఇవాళ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. పూర్తి స్థాయి బాధ్యత రైస్ మిల్లర్లకు తరలించే వరకు రైతులు స్పేస్ చేయాల్సిన అవసరం ఉంటుందనే నిబంధన ఉంది కాబట్టి రైస్ మిల్లర్లకు కాంట అయినా కానీ రైతులు 8 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో తడిసి ముద్దయింది. ఆ ముద్దైన వర్షం దాటికి ఉన్నటువంటి వడ్లు కొట్టుకోపోవడం జరిగింది. తడిసిన ధాన్యం ఖచ్చితంగా మొలకెత్తుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఈపాటికే వివిధ కారణాల చేత తరుగు పేరుతో రైస్ మిల్లర్లు వేధిస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కాంటాలు ప్రారంభమై 50 రోజులు గడుస్తుంది. అయినా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎవరు కూడా ఇది కన్నెత్తి చూడకపోవడం వల్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవ్. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.